ఓం నమః శివాయ. హైదరాబాద్ వనస్థలీపురం వాస్తవ్యులైన కె. శ్రీకర్, శపాలి దంపతులు వారి కుమార్తె శ్రీనిక, వారి కుమారుడు శ్రీ లోకేష్లతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకోగా, పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామమైన దేశట్ల గోత్రంపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. దేశట్ల గోత్రోద్భవస్య భూమయ్య నామధేయస్య భారతీ ధర్మత్నిః నామ్నీం శ్రీకర్ నామధేయస్య శపాలి నామధేయస్య శ్రీనికా నామధేయస్య శ్రీకేశ్ నామధేయస్య సహగ్రం శ్రీమాన్. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అర్చకులు శివయ్యకు సమర్పించిన కర్పూర హారతిని భక్తులకు ఇచ్చి స్వామివారి దివ్యాశీస్సులు అందజేశారు. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం జన స్వహ ఓం భోర్భో స్వహ మహర్జన స్వహ. హోమమనంతరం ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణానికి ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవామార్గంలో భాగంగా శివయ్య కృపతో పునర్జన్మ పొందిన అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.